ప్రతి మానవునికి ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప మీల్, కమ్యూనియన్ మీల్. మనందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక మన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి మనకు వస్తున్నటువంటి డిసీజెస్ను అవాయిడ్ చేయడం కొరకు మనందరం ఏం చేస్తున్నామంటే అనేకమైనటువంటి పద్ధతులు, అనేకమైన ఆహారంలో అనేకమైనటువంటి మార్పులు మనము చేసుకుంటూ మన జీవనాన్ని మనము గడుపుచున్నామన్న విషయం మనందరికీ తెలిసినటువంటిదే. మన శరీరానికి కావాల్సింది ఏది డాక్టర్స్ చెప్పినా, లేకపోతే సైంటిస్టులు ఏదన్నా రీసెర్చ్ చేసి చెప్పినప్పుడు దాన్ని మనం తోచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం సస్టైన్ అవ్వడానికి, మనకి లాంగ్ లైఫ్ కొరకు మనం అవి వాడుకుంటూ ఉంటాం. కానీ అలాగే స్పిరిచువల్ లైఫ్ కూడా సస్టైన్ అవ్వడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులతోనూ మనతోనూ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇది పుచ్చుకొనుడు తినుడి, ఇది మీ కొరకు విరువబడుచున్నటువంటి నా శరీరము, మీ కొరకు చిందించబడుచున్నటువంటి నా రక్తము అని ద్రాక్షారసాన్ని ఆయన తన శిష్యులకు అనుగ్రహించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మినిస్ట్రీ మొదలు పెట్టక ముందు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏంటంటే కానా వివాహం అని మనందరికీ తెలుసు. ఆ కానా వివాహంలో ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే తాను పరిచర్య, ఎర్త్లీ మినిస్ట్రీ ముగించి వెళ్ళిపోయేటటువంటి సమయంలో తన శిష్యులందరికీ కూడా ఆయన ద్రాక్షారసముని ఇచ్చినప్పుడు, ఇది మీ కొరకు చిందించబడుచున్నటువంటి నా నిబంధన, క్రొత్త నిబంధన రక్తము అని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ఆయన ద్రాక్షారసాన్ని తన రక్తముగా ఆయన అక్కడ వాడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనందరి జీవితాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ కానా వివాహంలో వాటర్ని ఆయన వైన్గా మార్చి అది ఒక బ్లెస్సెడ్ సెరమనీగా చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎంతో అద్భుతమైనటువంటి కార్యం అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నటువంటి ఈ కమ్యూనియన్ సర్వీస్, లేకపోతే ప్రభు యొక్క బల్ల తీసుకొనుట ద్వారా మన జీవితాలను సంతోషముతో ఆయన నింపి, ఆశీర్వాదాలతో ఆయన నింపేటటువంటి సెరమనీ ఇది. అక్కడ ప్రభు ఆ కానా పెండ్లిలో ఆయన ఆశీర్వదించిన విధంగానే ఈరోజు మనందరినీ కమ్యూనియన్ ద్వారా, అంటే ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తాన్ని మనకి పాలు పంచుకొనుట ద్వారా మనకు, మన సంఘాలకు గొప్ప ఆశీర్వాదంగా ప్రభు దాన్ని చేసి ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే మనందరి జీవితాల్లో మనం ఏ రకంగా దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును తీసుకుంటున్నామని మనం వివేచించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమస్త మానవాళిని ఆయన ఆశీర్వదించడానికి, అక్కడ ఉన్నటువంటి ఆ విందుకు వచ్చినటువంటి ఆ జనాన్ని ఆశీర్వదించడానికి ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే గొప్ప గిఫ్ట్ ఆ కపుల్కి ఆయన అనుగ్రహించారు. అలాగే మన సంఘం అంతటికీ ప్రభు ఇచ్చేటటువంటి గొప్ప గిఫ్ట్, ఏ బ్లెస్డ్ గిఫ్ట్ ఏంటంటే కమ్యూనియన్. ఆయన శరీరము, ఆయన రక్తము. అంటే ఆయన శరీరము, ఆయన రక్తము అంటే మన పాప రోగ శాపాలన్నిటినీ ఆయన వహించుకొని, ఇది ఒక ట్రాన్సాక్షన్, ఎక్స్చేంజ్. అంటే మన పాపాన్ని, మన రోగాన్ని, మన శాపాన్ని ఆయన తీసుకొని మనకు ఆశీర్వాదాన్ని, మహిమను, ఆరోగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అందుకే వివేచించకుండా దేవుని యొక్క శరీరము, రక్తంలో పాలు పంచుకోవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన పుట్టిన తర్వాత మొట్టమొదటి అద్భుతం ఏంటంటే కానా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చిన విషయాన్ని మనం చూస్తాం. తర్వాత ఆయన ఎర్త్లీ మినిస్ట్రీ ముగించేసి ఆయన పరమునకు వెళ్ళేటటువంటి సమయంలో, అంటే ఆయన సిలువ మరణం పొందినప్పుడు ఆయనకి దాహం వేస్తుందని మానవుని ఆయన అడిగినప్పుడు చేదు చిరకలో ముంచినటువంటి స్పంజి ఆయన నోటికి మానవుడు అందించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆయన దాహం అడిగినప్పుడు మానవుడు ఎంత విపరీతమైనటువంటి ధోరణిలో తాను ప్రవర్తించాడు అన్న విషయాన్ని మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే ఆ గాల్లో ముంచి, అంటే ఇంటాక్సికేటింగ్ నార్కాటిక్ వైన్ అంటాం దాన్ని మానవుడు దేవునికి, సృష్టికర్తకు అందించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ప్రభు దాన్ని త్రాగనొల్లకపోయాను.
అయితే ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే మానవులందరినీ సంతోషపరచడం కొరకు ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చి ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. పాత నిబంధన కాలంలో కూడా మనం ప్రవేశించినట్లయితే అందులో మోషే ఆ తెగుళ్ళలో పంపించినప్పుడు మొదటి తెగులు తండ్రి అయినటువంటి యెహోవా వలన కలిగినది ఏంటంటే నీటిని రక్తముగా మార్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అది జడ్జిమెంట్కి సాదృశ్యమైంది. కానీ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ప్రభు యొక్క పరిచర్య ప్రారంభించక ముందే ప్రభు చేసినటువంటి కార్యం ఏంటంటే ఆయన కానా మూడవ రోజు, అంటే మూడవ రోజు దేనికి సాదృశ్యమై ఉన్నదంటే ప్రభు మూడవ రోజుని డబుల్ బ్లెస్సింగ్ అనుగ్రహించారు కనుక ఆ మూడవ రోజు ఆయన కానా పెండ్లి విందులో ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రభు చేసినటువంటి ఆయన ఎర్త్లీ మినిస్ట్రీ ప్రారంభించక ముందే ఆయన ఈ గొప్ప కార్యాన్ని చేసినటువంటి మొదటి మిరకిల్ అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ ద్రాక్షారసము దేనికి సాదృశ్యం అంటే మన ప్రతి పాపాన్ని, అంటే యేసు యొక్క రక్తము, అంటే ఇక్కడ జరిగినటువంటి మిరకిల్ ఏంటో తెలుసా? సాల్వేషన్ మిరకిల్. అంటే ఆయన కూడా శరీర రూపము దాల్చినటువంటి ఆయన కొద్ది గంటల్లో ఆయన చేయబోతున్నటువంటి కార్యం ఏంటంటే సమస్త మానవాళి కొరకు ఆయనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ రక్తపు చివరి బొట్టు వరకు ఆయన దారపోయిన ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అదే ఆదికాండం 49వ అధ్యాయము 11వ వచనంలో ఆ ద్రాక్షారసము గురించి ఆల్రెడీ యాకోబు తన కుమారుల్ని ఆశీర్వదిస్తూ పలికినటువంటి ఆశీర్వచనంలో యూదా గోత్రానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనం. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉతుకును. అంటే ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే యోదాకు తండ్రి అయినటువంటి యాకోబు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, తను మరణ పడక మీద ఉన్నప్పుడు యోదా గోత్రాన్ని, యోదాను ఆశీర్వదించిన విషయం. ఎందుకంటే రాబోయే దినాల్లో యోదా గోత్రము నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రానై ఉన్నారు కనుక ఆ ద్రాక్షారసం మనందరికీ ఏ రకంగా ఆయన రక్తంగా మార్చి మనందరి పాపాలని తుడిచి మనల్ని పవిత్రులుగా చేయడానికి ప్రభు చిందించినటువంటి రక్తమును గురించి ముందుగానే ప్రవచించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో తన శిష్యులతో పలికినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనందరికీ ఎరిగినటువంటి వచనమే అది. అంటే మీ కొరకు చిందించబడుచున్నటువంటి నా రక్తము, నా నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తము అని పలికినటువంటి విషయము మనం చూస్తాం. అయితే అక్కడ ఆ వివాహము, ఆ విందులో వారికి జరిగినటువంటి విషయం ఏంటంటే ద్రాక్షారసము కొద్దిలోనే అయిపోయింది. అంటే కొంతమంది దాన్ని ఇంకా అది మనం సర్వసాధారణంగా వెడ్డింగ్ ఫీస్ట్ అంటే మనం ఎలా చేసుకుంటాం, ఒక్కరోజు మార్నింగ్ మొదలు పెడితే అది కొన్ని గంటల్లో అయిపోతుంది. కానీ ఆ జూయిష్ కల్చర్లో వాళ్ళు చేసేటటువంటి విషయం ఏంటంటే న్యాయాధిపతుల్లో మనకు కనబడుతూ ఉంటుంది. సంసోను విషయంలో అంటే 7 రోజులు వాళ్ళ వివాహాన్ని చేసేటటువంటి వారు. ఆ సెలబ్రేషన్ 7 రోజులు వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉండేవారు. జూయిష్ కల్చర్లో కూడా జరిగినటువంటి విషయం ప్రభు కాలంలో. అయితే ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు వారు కుటుంబమునకు అది గొప్ప అవమానకరమైనటువంటి విషయం కనుక ఆ అవమానాన్ని ఎప్పుడైతే వారు ప్రభు దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొని వచ్చారో ప్రభు వారికి చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు ఆ రాతి బాణలు 6 రాతి బాణలు నీళ్లతో నింపుడి అని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే ద్రాక్షారసం అయిపోయిందో ఆ రాతి బాణలు దేనితో చేయబడినాయి అంటే క్లేతో కానీ లేకపోతే ప్రోసలైన్తో కానీ చేయబడినటువంటివి కాదు. అంటే రాయిని వాళ్ళు కార్వ్ చేసి తయారు చేసినటువంటి ఆ రాతి బాణలు, అందులో నీటితో నింపి దాన్ని ప్యూరిఫికేషన్కి పాత నిబంధన కాలంలో వాళ్ళు
వాడేవారు. అయితే 6 రాతి బాణలు, 6 దేనికి సాదృశ్యం అంటే మానవాళికి రిప్రజెంట్ చేస్తూ ఉంది. అంటే ఆదాము 6వ దినాన్ని తయారు చేయబడ్డాడు కనుక అక్కడ 6 అనేటటువంటి నెంబర్ హ్యుమానిటీని సూచిస్తూ ఉంది. ఆ రాతి బాణలు అంటే ఈ బాణలు అంటే ప్రతి మానవుని యొక్క అంటే ఒక విశ్వాసి ఒక వెసల్గా దాన్ని మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే క్రొత్త నిబంధనలో మనకి ఏ విధంగా వ్రాయబడి ఉన్నది అంటే ప్రతి ఈ చోజన్ వెసల్స్, కొన్ని వెసల్స్ అనేవి ఉన్నాయి. అలాగే కొన్ని ఇంటిలో ఘనమైనవిగాను ఘనహీనముగాను వాడబడుటకు కొన్ని పాత్రలు ప్రతి ఇంటిలోని ఉంటాయని వ్రాయబడి ఉంది మనకి క్రొత్త నిబంధన కాలంలో. అయితే ఈ రాతి బాణల్లో ఉన్నటువంటి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయం ఏంటంటే కొంతమంది వచ్చి ఆ విషయాన్ని తెలియచేసినప్పుడు ఆ రాతి బాణలను నీళ్లతో నింపమని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. నీళ్లతో నింపమన్నప్పుడు అది 3/4 లేకపోతే హాఫ్ నింపమని చెప్పలేదు. కానీ ఒకసారి మనము యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చదువుకుందాం. 7వ వచనం. ఆ బాణను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అంటే ఈ రాతి బాణల్లో నీళ్లను ఎలా నింపమన్నారైనా అంచుల మట్టుకు, అంటే బ్రిమ్ వరకు, అంటే 3/4 కానీ హాఫ్ కానీ ఇంకొంచెం వెలితి కానీ నింపమని చెప్పలేదు. కానీ పూర్తిగా ఆయన బ్రిమ్ అంచుల మట్టుకు దాన్ని నింపమని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ఈ మానవుని ఆయన నీటిని తీసుకొచ్చి అందులో పోసినప్పుడు ప్రభువు ఏం చేస్తారంటే ఆయన లైఫ్ గివింగ్ వర్చ్యూ దానిలో నింపాలని దేవుని ఆశపడుతున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అంటే మానవుడు చేయవలసినటువంటి పని చేస్తే దేవుడు చేయవలసినటువంటి పని ఆయన చేస్తారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే దేవుడు వేటిని ఫిల్ చేస్తున్నాడంటే ఎంటీ జార్స్ను మాత్రమే ఫిల్ చేస్తాడు. ఎంటీ జార్స్ అంటే మనందరి జీవితాల్లో మనమందరం మట్టి పాత్రలు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మట్టి పాత్రలో దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఎప్పుడైతే ఎంటీ అయిపోయావో ప్రభువు దానిలో ఏం చేస్తాడంటే తన మహిమైశ్వర్యము పెట్టేటటువంటి దేవుడై ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయన మహిమను, ఆయన గ్లోరీనే మానవుల్లోకి నింపుతారు. ఆ నింపాలంటే మానవుడు చేయవలసినటువంటి పని ఏంటంటే తను ముందు తన యొక్క వెసల్ని తను ఎంటీ చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక మానవుడు తను ఎంటీ అయిపోయాడో దేవుడు దాన్ని ఫిల్ చేస్తారన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ఆ మెరికిళ్ళు మనందరం ప్రభు యొక్క మన అందరి జీవితాల్లో ఇప్పుడు సంస్కారం మనం తీసుకోబోయే ముందు మన యొక్క వెసల్స్ని, మన యొక్క పాత్రల్ని, మన యొక్క జీవితాల్ని, మన యొక్క హృదయాన్ని మనం దేనితో నింపబడి ఉన్నామో వాటన్నిటినీ ఎంటీ చేస్తే ప్రభువు యొక్క డివైన్ నేచరు, డివైన్ బ్లెస్సింగు మనలోనికి ఆయన నింపుతారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకం సంబంధించినటువంటి ఆహారం కాదు, ఇది పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం. మనం దీన్ని క్యాషువల్గా తీసుకోవడానికి వీల్లేదు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనందరము ద్రాక్షారసం అంటే మనం అనుకుంటాం ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం తీసుకుంటా ఆ వైన్ ద్రాక్షారసము ఆ యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది ఏమి రక్తం అంటే వైన్ ఆఫ్ గ్రేస్ అంట, కృప. ఆ కృప మనలో ఉండబట్టే మన రక్తములో ఉన్నటువంటి దోషాలన్నిటినీ ఆ కృప కడిగి మనల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచగలిగేది మాత్రం క్రీస్తు యొక్క రక్తము మాత్రమే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ప్రభువు ఆ వివాహంలో వారిలో ఉన్నటువంటి కొరతను తీర్చినటువంటి విషయాన్ని మనం చూస్తాం. వారికి లేమి కలిగినప్పుడు, ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుడు వాటిని నింపి వారిని బ్లెస్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు మన సంఘం అంతటిని ప్రభు బ్లెస్ చేయాలంటే మనందరి జీవితాలని కూడా మన వెసల్స్ అన్నీ ఎంటీ చేసుకున్నప్పుడు ప్రభు వాటిని నూతన జీవముతోనూ ఆరోగ్యముతోనూ నింపనై ఉన్నారు. అంటే అక్కడ వాళ్ళ కొదువ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మనందరి జీవితాల్లో ప్రతి మానవుని యొక్క ఇండివిజువల్ లైఫ్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ నీకేమి కొదువ ఉన్నదో అది ప్రభు దగ్గర మనము పెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. ఏమి కొరత, ఏమి కొదువ అంటే నీకు ఒకవేళ ఆరోగ్యంలో కొరత ఉందంటే అది దేవుని దగ్గరకు నువ్వు ఆ మ్యాటర్ తీసుకొని రావాలి. ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటే అది దేవుని దగ్గరికి
తీసుకొని రావాలి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అయితే అది దేవుని దగ్గరికి మనం తీసుకొని వస్తే మనందరి జీవితాల్లో ఏదో ఒక కొరత అనేది మన కుటుంబ జీవితాల్లో ఉంటుంది. అది ఏ ల్యాక్ అంటే ఏ కొదువు అన్నది ఎవరి కుటుంబానికి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. ఎప్పుడైతే ఆ కొరతను మనం ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చామో, మనం ఎంటీ అయిపోయామో, మనం ఖాళీ అయిపోయామో, ప్రభువు మాట ద్వారా దానిలో గొప్ప ఆశీర్వాదం ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. తప్పక దాని యొక్క ఫలాన్ని మనము అనుభవిస్తామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా గ్రేప్ జ్యూస్లో ఏమనుందంటే యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయంట. ఒక మనిషి దొంగల చేతిలో చిక్కబడి తను దెబ్బలు తిన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. తన గాయపరచబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు మంచి సమరేయుడు ఆ గాయాలని దేంతో శుభ్రపరిచాడు చెప్పండి? ద్రాక్షారసముతో ఆ గాయాల్ని శుభ్రపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే గ్రేప్ జ్యూస్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయన్న విషయం మనం తెలుసుకున్నాం. అయితే మనందరి జీవితాల్లో మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ బయటకు వెళ్ళి దేవుని యొక్క పవిత్రతతో, దేవుని యొక్క ప్యూరిటీతో సమస్త మానవాళ్ళని శుభ్రపరుస్తుంది ప్రభు యొక్క రక్తం అని మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాం. అయితే మిరకిల్ ఎప్పుడు ప్రారంభించిందంటే వాళ్ళు ఫిల్ చేసినప్పుడు, ఫిల్లింగ్కి పోరింగ్కి మధ్యలో జరిగిందంట. అంటే వాళ్ళ నీటితో ఆ రాతి బాణాలు నింపిన దానికి తర్వాత వాళ్ళు దానిలో నుండి తీసుకొని డ్రా చేసి సర్వ్ చేసుకున్నటువంటి ఆ మధ్యలో ఆ మిరకిల్ జరిగిన విషయాన్ని మనం చూస్తాం. అలాగే మనందరం కమ్యూనియన్ తీసుకోబోయే ముందు, ప్రభు యొక్క శరీరమును రక్తమును తీసుకొనబోయే ముందు మనల్ని మనం ఎంటీ చేసుకొనవలసిన వారమై ఉన్నాం. అంటే దేంతో ఎంటీ చేసుకోవాలని అంటే నీలో అన్ఫర్గివ్నెస్ ఉంటే ఆ అన్ఫర్గివ్నెస్తో నువ్వు కమ్యూనియన్ తీసుకున్నది నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం కాదు. కొన్ని విషయాలు మనలో ఉంటుంది, రిసెంట్మెంట్ ఉంటుంది, లేకపోతే మనలో ఒక రకమైనటువంటి హర్ట్స్ ఉంటాయి, కొన్ని వూండ్స్ ఉంటాయి, లేకపోతే అనేకమైనటువంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో అనేకమైనటువంటి హెవీనెస్తో, అనేకమైనటువంటి బర్డెన్స్తో, యాంగ్జైటీతో, స్ట్రెస్తో, స్ట్రెయిన్తో, డిసప్పాయింట్మెంట్స్తో, డిస్కరేజ్మెంట్తో నువ్వు దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని నువ్వు తీసుకున్నట్లయితే అది నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఇవ్వదన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. మిరకిల్ ఎప్పుడు జరుగుతుంది అంటే మన జీవితాలను మనం ఎంటీ చేసేసుకోవాలి. దేంతో ఎంటీ చేసుకోవాలంటే నీలో ఉన్నటువంటి అన్వాంటెడ్ థింగ్స్ ఏయో, దేవుని కింగ్డమ్ ఆఫ్ గాడ్కి అవసరం లేనటువంటి విషయాలు మన జీవితాల్లో అనేకమైనటువంటి బ్యాగేజ్ మనం మోసుకుంటూ తిరుగుతూ ఉంటాం. అనేకమైనటువంటి సందర్భాల్లో మనం క్షమించలేమంటాం, మనం ప్రేమించలేమంటాం, మనం కొన్ని సహించలేనటువంటి విషయాలు ఉంటాయి. వీటన్నిటినీ నువ్వు కంటైన్ చేసుకుంటూ దేవుని యొక్క ఆ ద్రాక్షారసాన్ని నువ్వు తీసుకుంటే నీ జీవితంలో నీకు ప్రయోజనము, క్రీస్తు యొక్క రక్తము వల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే బయటకు పెట్టేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనల్ని మనం ఎంటీ చేసేసుకున్నామో, యేసు రక్తము మనలో ఎప్పుడైతే ప్రవేశించిందో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరం మనలో ఎప్పుడైతే ప్రవేశించిందో, మన సమస్త పాపాల నుంచి మనల్ని కడిగి ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుందన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు యొక్క మాట ఆ వాటర్లో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ వాటర్ యొక్క ఐడెంటిటీ మారిపోయిందంట. అలాగే మన జీవితాల్లో మన పాప రోగ శాపాలతో నిండినటువంటి మన జీవితంలో ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము ఎప్పుడైతే మనల్ని టచ్ చేసిందో మన ఐడెంటిటీ కూడా మారిపోతుందంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అంటే మనలో ఉన్నటువంటి వ్యాధులు, మనలో ఉన్నటువంటి సమస్యలు, మనలో ఉన్నటువంటి వేదనలు, మనలో ఉన్నటువంటి స్ట్రగుల్స్ అన్నీ కూడా ఆ యొక్క యేసు యొక్క రక్తము, యేసు యొక్క శరీరము ద్వారా మనం మార్చబడతామన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ పాట్ యొక్క వెలపల ఏమీ చేయలేదంట, కంటైనర్ను ముట్టుకోలేదంట. కంటైనర్ లోపల ఉన్నటువంటి సబ్స్టెన్స్ని ఆయన టచ్ చేశాడంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే మనందరి జీవితాల్లో అదేంటంటే నేను మామూలుగానే వచ్చాను, మామూలుగానే వెళ్ళిపోతానంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగవలసింది వెలుపల కాదు కానీ ఇన్నర్గా జరగాలంట. అంటే మన యొక్క హార్ట్స్ ట్రాన్స్ఫార్మ్ అవ్వవలసింది. అది ఎలా జరుగుతుందంటే దేవుని యొక్క టచ్తో మానవుని యొక్క లైఫ్స్
ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయంట. అంటే దేవుని యొక్క టచ్ అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చి మనల్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. లేకపోతే నువ్వు వెళ్ళి యేసు ప్రభుని ఎక్కడో కొనుగొని నువ్వు ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఆయన రక్తము శరీరముతో మింగిలైనటువంటి టోటల్గా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో ఆ ఒక్క టచ్తో మన జీవితాలన్నీ ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయంట. మన వెసల్స్ యొక్క ఐడెంటిటీ అంతా మారిపోతుందంట. అక్కడ కానా విందులో ఆయన చేసినటువంటి ఆ మిరకిల్ అందరినీ బ్లెస్ చేసిందంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనందరం ఒక్కొక్క కుటుంబం ఎవరైతే సంస్కారం ప్రభు యొక్క బల్లలో పాలు పంచుకుంటారో ప్రతి ఒక్క మనిషిని గొప్ప బ్లెస్సింగ్ అనుగ్రహిస్తారంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరైనాను ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము బయట లోకంలో మనకెక్కడ దొరకదు. ప్రభు యొక్క సంఘములో చేర్చబడిన మనందరి జీవితాల్లో ప్రభు అనుగ్రహిస్తారు. అయితే మనందరం కూడా ఏక ఆత్మ ఏక మనస్సుతో దాన్ని మనము స్వీకరించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా లోకంలో ఎన్ని ఇబ్బందులు కలిగినా మనం ఎప్పుడైతే మన మెంబర్స్ అన్నీ ఒక బాడీ ఆఫ్ క్రైస్ట్లో మనం చేర్చబడతామో మనకి ఏ విధమైన లోకం అనుభవించేటటువంటి ఏ విధమైనటువంటి శోధనలు కూడా మనకి కూడా వస్తాయి. కానీ వాటి నుంచి తప్పించుకునేటటువంటి శక్తి ఆ పరిశుద్ధాత్ముడు ప్రతి కుటుంబమునకు అనుగ్రహించి ప్రతి కుటుంబమును వ్యక్తిగత జీవితమును ఆ పరిశుద్ధాత్ముడు ఆశీర్వదించును గాక. ఆమేన్.